యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యము అనే సందేశాలను వీక్షిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క కార్యక్రమాలని షేర్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రస్తుతం మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. చాలా సంతోషంగా క్రైస్తవ ప్రపంచం ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. మరి చిన్నపిల్లలకైతే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ప్రతి సంఘంలో కూడా మరి క్రిస్మస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ దైవ సేవకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు చాలా బిజీ షెడ్యూల్స్తో ఉండే దినాల్లో మనం ఉన్నాం. అయితే వీటన్నిటికంటే మించి ఈ క్రిస్మస్ని ఇంకా అర్థవంతంగా చేసుకోవాలనే సదుద్దేశంతో, దేవుని ప్రేరణతో ఈ క్రిస్మస్ సందేశాలను మీకు అందించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. బలపరిచే వాక్యం ద్వారా మీరు ఖచ్చితంగా ఆత్మీయ మేలు పొందుతారని, ఆత్మీయంగా బలపరచబడతారని దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మాటిస్తున్నాను. ఈరోజు మన యొక్క ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో నుంచి మొదటి 2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండనా దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు, లేక ఆయన ఈ లోకానికి ఒక మానవ అవతారంలో వచ్చుటకు గల అత్యంత ప్రాముఖ్యమైన కారణాలేంటి అనేది మనం ఈ కార్యక్రమంలో నేర్చుకుందాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, యెషయా ప్రవక్త యేసుక్రీస్తు రాకను గురించి చెప్పాడు. దీనులకు సువర్తమానము అందించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రిస్మస్ చేసుకునే ఒక అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను ప్రకటించడమే. యేసుక్రీస్తు వారు పంపబడిన కారణం అదే. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చేసిన పని అదే. యేసుక్రీస్తు వారు 12 మందిని శిష్యులను సిద్ధపరచడంలో ఉద్దేశము సువార్త ప్రకటించటకే. చివరికి యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 16:15-16 ప్రకారము మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్తూ
తాను పరలోకానికి ఆరోహణమవటం జరిగింది. కాబట్టి క్రిస్మస్ యొక్క ముఖ్యమైన పని, క్రిస్మస్ పండుగలో ఉన్న ముఖ్యమైన బాధ్యత ఏంటంటే దీనులకు సువర్తమానము ప్రకటించటమే. ప్రియ దేవుని బిడ్డ, సువార్త ఎంత అవసరమో, సువార్త ఎంత ప్రాముఖ్యమో అనుటకు ఒక ఉదాహరణ ఏంటంటే, స్వయాన దేవుడే మానవుడై కన్యక గర్భాన జన్మించి మానవ పోలికలో దాసుని స్వరూపము ధరించి మనుషుల పోలికగా పుట్టి ఆయన శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? సువార్త కొరకు, సువార్త ప్రకటించుట కొరకు, ఆయనే ఒక సువార్తగా మార్చబడుట కొరకు. ఆ సువార్తే లేకపోతే యేసుక్రీస్తు వచ్చిన ఉద్దేశమే వ్యర్థమవుతుంది. క్రిస్మస్ చేసే బిడ్డలారా, బ్రతిమలాడి చెప్తున్నాను, ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ దినాల్లో సువార్తను ప్రక్కన పెట్టి చేసే పండగంతా దండగేనండి. అదంతా కూడా శరీరానుసారమైన పండగ అయిపోద్ది, దేవునికి ఏమి సంతోషం ఉండదు. యేసుక్రీస్తు వారు వచ్చింది సువర్తమానం ప్రకటించడానికి. సో యేసుక్రీస్తు వారు పుట్టుక ద్వారా కూడా మనం చేయాల్సిన పని అదే, సువర్తమానం ప్రకటించడమే. ఏంటి బ్రదర్, యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం అంత అవసరమా, సువార్త అంత అవసరమా అని మీరు అడిగితే అవసరమే. ఇలాగ నేను ప్రకటించడానికి, అలాగ మీరు వినటానికి, దీని అంతటికీ ఈ స్థితిలో మనం మార్చబట్టుకు కారణము సువార్తే కదా. దేవుడు తన శిష్యులు, ఆ శిష్యులు వారి శిష్యులు, వారి శిష్యులు వారి శిష్యుల్ని నేటి తరం వరకు మిషనరీలు మన దేశం వచ్చి సువార్త ప్రకటించడం ద్వారానే నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాం, ఆత్మీయంగా జీవిస్తున్నాం, సంతోషంగా జీవిస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. కానీ ఈ పండుగ చేసుకుని వారు, ఈ పండుగ అంటే ఎరుగని వారు, ఈ పండుగను గురించి సరైన దృక్పథం లేని వాళ్ళు ఎంతోమంది మన దేశంలో నశించిపోతున్నారు. వారికి సువార్త మనం అందాలి, సువార్త అందాలి. సువార్త ఏం చేస్తుంది? సువార్త ద్వారా ఏంటి ప్రయోజనం అంటావా? దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే సువార్త ద్వారా ఏంటి? సువార్త ప్రకటన ఏం చేస్తే ఒక పాపిని రక్షిస్తుంది. సువార్తను నమ్ముడు ద్వారా రక్షణ వస్తుంది. సువార్త నమ్మకపోతే యేసయ్య మాకు అవసరం లేదు, ఆయన రక్షణ మాకు అవసరం లేదంటే బైబిల్ చెప్పిన సందేశం అంటే నమ్మని వారికి, సువార్తను నమ్మని వారికి, అనగా పాపము నుంచి విడుదల పొందని వారికి శిక్ష విధించబడును. పాప క్షమాపణ ఇస్తుంది సువార్త. సువార్త ద్వారా ఒక పాపి ఆ పాపము నుంచి ఎలా విడుదల పొందవచ్చు, ఆ పాపి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు జన్మించారో, ఎలా జీవించారో, ఎందుకు మరణించారో, ఎందుకు తిరిగి లేచారో, ఇదంతా సువార్త ద్వారా అతను తెలుసుకుంటాడు. ఆ సువార్త అతనికి రక్షణ ఇస్తుంది. ఆ సువార్త ద్వారా అతను రక్షించబడతాడు. కనుక సువార్తను ప్రకటించాలి. నేను సువార్తను ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు వారిని గురించిన సరైన దృక్పథం లేనప్పుడు నేను కూడా నమ్మేవాడిని కాదు. ఇలా చెప్తారులే, ఇదొక కథ, యేసుప్రభు ఏంటి, మన పాపాలు క్షమించడం ఏంటి, మనకేంటి, ఇదంతా వాళ్ళు ఏదో నమ్ముకొని అలా ప్రకటిస్తూ ఉంటారు అనుకునేవాడిని. కానీ ఒకానొక సందర్భంలో నేను యేసయ్యను విశ్వసించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నాకు శాంతినివ్వు అని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాలో ఒక గొప్ప శాంతినిచ్చాడు. ఆ తర్వాత నాకు గొప్ప రక్షణ భాగ్యం. డిసెంబర్ 8వ తారీఖు 94వ సంవత్సరంలో నేను రక్షించబడటానికి దేవుడు కృప చూపించాడు. చిలకలూరుపేటలో దైవజనుల థామస్ అయ్యగారి వారి యొక్క సంఘంలో సహవాస పెద్దల సమక్షంలో నేను రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రీతిగా నా రక్షణ కార్యం జరిగింది. ఆ రోజు నాలో ఉన్న అపరాధ భావము, పాప భారము, అపరాధ భారము తొలగిపోయింది. తద్వారా రక్షణ అనుభవంలోకి నేను రావటానికి దేవుడు కృప చూపించాడు. ఎంత గొప్ప సంతోషమో! బైబిల్ చెప్పింది నిజమే, బైబిల్ సత్యమే. అది నా విత్ మై ఎక్స్పీరియన్స్, నా సొంత అనుభవం నుంచి నేను అనుభవించి మాట్లాడుతూ ఉన్నాను.
కనుక ఎవరికైనా ఇంకా పాపలు ఉంటే, ఇంకా రక్షణ లేకుండా, ఇంకా లోకంలో పాప సంబంధమైన జీవితంలో శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉంటే, ఇదిగో అటువంటి వారికి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది దీనులకు సువర్తమానము ప్రకటించడానికి వచ్చాడు. ఆమేన్. కనుక ఆ సువార్తని మేము ప్రకటిస్తున్నాం. ఆ సువార్త ద్వారా మేము రక్షించబడ్డాం. నేను రక్షించబడ్డాను. ఆ సువార్త నా జీవితంలో రక్షణ కార్యం జరిగించింది. కనుక సువార్తను క్రిస్మస్ దినాల్లో నువ్వు ప్రకటించాలి. ఆమేన్. ఎలా ప్రకటిస్తావో నీ ఇష్టం. బోల్డన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇదిగో ఈ వీడియో ఛానల్ ద్వారా, ఈ టీవీ ఛానల్స్ ద్వారా మేము సువార్తను ప్రకటిస్తున్నాం. క్రిస్మస్ సందేశాలు అందిస్తూ అనేక సభల్లో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. సంఘము ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. పత్రిక ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడిచ్చిన ప్రతి అవకాశం ద్వారా దేవుని సువార్తను, ఆయన నాకు ఇచ్చిన రక్షణ సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎస్, నీవు కూడా చేయొచ్చు. మీ స్నేహితులకు సువార్తను ప్రకటించవచ్చు. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వటం ద్వారా, లేదా వాళ్ళని ప్రేమించి ఒక అవకాశం ఫోన్లో మాట్లాడేటప్పుడు సువార్తను ప్రకటించవచ్చు. మీ ఇంటికి ఆహ్వానించి మీ స్థానిక సేవకుని పిలిపించి ఒకడు మీరు చెప్పలేని సువార్తను వారి ద్వారా చెప్పించవచ్చు. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకో. నేను ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ ద్వారా నేను యేసుక్రీస్తు సువార్తను ప్రజలకు ప్రకటించాలి. ఈ సంతోషకరమైన సువర్తమానం, ఈ శుభవార్తను దేవుని ప్రజలకు, నశించున్న ప్రజలకు, రోగులకు, దీనులకు, పడిపోతున్న వారికి, చెడిపోతున్న వారికి, దారి తప్పిపోతున్న వారికి, శాంతి లేని వారికి యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో, యేసుక్రీస్తు మన జీవితాల్లో ఏం చేయగలడో నేను చెప్పాలి అనే ఒక ఛాలెంజ్ నువ్వు ఎందుకు తీసుకోకూడదు? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలు, క్రిస్మస్ పండుగ చేసుకునే క్రైస్తవ బిడ్డలారా, నీవు సువార్తను ప్రకటించటమే నిజమైన పండగ. నువ్వు సువార్తను ప్రకటించకుండా చేసే ప్రతి కార్యక్రమం దండగా. అది దేవునికి ఏమీ సంతోషం కాదు. కనుక సువార్త మొదట రక్షణ ఇస్తుంది. సువార్త చాలా మేలు చేస్తుంది. రండి, సువార్త ద్వారా మరొక ప్రయోజనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. అయినను నేను చెప్పేదేమనగా, వారు వినలేదా, విన్నారు కదా, వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతంలో బయలు వెళ్ళెను. దేవుని సేవకునిగా చెప్తున్నాను, దేవుడు తన యొక్క సువార్తను బయలుదేరి చేశాడు. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అని వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, సువార్త ప్రకటన చేస్తుంటే వినటం ద్వారా వినువారికి విశ్వాసం కలుగుతుంది. కనుక సువార్త ప్రకటిస్తుంటే వినే బిడ్డలకి విశ్వాసం. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సంఘంలో. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పేటప్పుడు మరొక వ్యక్తికి విశ్వాసం. వినుట ప్రారంభించినప్పుడు ఎంతోమంది విశ్వాసంతో వారి జీవితాన్ని కట్టుకున్నారు. ఇది చాలాసార్లు చెప్తూ ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక సహోదరి తన జీవితంలో తన కుటుంబ సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్తున్న సందర్భంలో చాలా దుఃఖంతో, ఏదో ట్రైన్ కింద పడి చనిపోవాలని బాధతో వెళ్తుంది. పశ్చాత్తాప దుఃఖపడుతూ వెళ్తుంది. ఆ టైంలో ఆమెకి మైక్ ద్వారా సువార్త వినపడింది. ఎక్కడో సమీపంలో ఒక మంచి సువార్త సభలు జరుగుతుంది. అక్కడికి వెళ్ళింది, కూర్చుంది, వాక్యమైంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 3 దినాలు సువార్త సభలో దేవుని సందేశాలంది. చివరికి నేను ఎందుకు చనిపోవాలి? నేను చనిపోను. నాకు నా ప్రభు ఉన్నాడు కదా. భర్త ప్రేమ దొరకపోయినా, తల్లిదండ్రుల ప్రేమ దొరకపోయినా, యేసు ప్రేమ ఉంది. నేను నా బిడ్డను పట్టుకొని పెంచుకొని నేను దేవుని కొరకు బ్రతుకుతా, దేవుని బట్టి బ్రతుకుతా అని నిర్ణయం చేసుకుంది. చక్కగా ఆమె తన ఆత్మహత్య ప్రయత్నాన్ని మానుకుంది. ఇలా ఎన్నో మా సేవా జీవితంలో కూడా దేవుడు అనేక మంది జీవితాల్లో కట్టబట్టడానికి కృప చూపించాడు. ఒక తమ్ముడైతే సువార్త విన్నాడు.
విని ఆ రోజు రక్షించబడ్డాడు. చాలా దినాల తర్వాత, చాలా మాసాల తర్వాత నా దగ్గరకు వచ్చాడు. చాలా కన్నీళ్లతో కనపడ్డాడు. ఏంటి తమ్ముడా, ఏంటి విషయం అంటే, అన్నా మీరు ఫలానా రోజు ఫలానా మీటింగ్స్లో వాక్యం చెప్తుంటే నేను విన్నాను. నేను అదే ఫస్ట్ టైం రావటం, మా తల్లి బలవంతంగా పెట్టింది, అప్పుడు వచ్చాను. నేను హై స్కూల్ స్టేజ్ నుంచి పాపంలో పడిపోయాను. నా జీవితంలో ఎంతో శాంతి లేదు, నెమ్మది లేని స్థితి. కానీ మీ సువార్త విన్నాక నా పాపం ఒప్పుకున్నాను, రక్షించబడ్డాను. ఆ బిడ్డ దేవుళ్ళలోకి వచ్చాడు, మంచి సేవ కూడా చేస్తున్నాడు. దేవుని సేవకునిగా నేను బ్రతనాలు చెప్తున్నాను. సువార్తకు పాపిని మార్చింది. వింటం వల్ల అతనికి విశ్వాసం వచ్చింది. తన పాపాలు ఒప్పుకున్నాడు, తను రక్షించబడ్డాడు, తన దేవుని కొరకు సేవ చేశాడు. సువార్త వినటం వల్ల ఆ సహోదరి తన ఆత్మహత్య ప్రయత్నం మానుకుంది. సువార్త వినటం వల్ల రోగులు స్వస్థపడ్డారు. ఆత్మీయ యాత్ర అనే రేడియో కార్యక్రమంలో దైవజనులు కేపీ యోహన్న గారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఒక క్యాన్సర్ రోగి ఉంది. ఆ క్యాన్సర్ రోగి విని విశ్వాసం తెచ్చుకుంది. నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తం సాధ్యమనే వాక్యం విని ఆమె బలం తెచ్చుకుంది, విశ్వాసం తెచ్చుకుంది. ఇంకా ఇంతకుముందు క్యాన్సర్ రోగాన్ని బట్టి దిగులు పడేది, భయపడేది. ఇప్పుడు భయం పోయింది. ఎవరైనా వచ్చి బాగున్నామంటే చాలా బాగున్నా అని చెప్తుంది. నీకు క్యాన్సర్ అంటే కదా, నా క్యాన్సర్ లేదు, ఏమి తగ్గిపోయిందని చెప్తుంది. అందరూ ఈమెకి క్యాన్సర్తో పాటు పిచ్చి కూడా పెట్టింది అనుకున్నారు, మెంటల్ వచ్చింది అనుకున్నారు. కానీ కొంతకాలం దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు, నేను అని నమ్ముతున్నానని విశ్వాసం పొందుకుంది. క్యాన్సర్ రోగం నుంచి స్వస్థత పొందింది, వినటం వల్ల విశ్వాసం. కనుక సువార్త ద్వారా ఎంత రక్షణ వచ్చింది, సువార్త ద్వారా మనకి విశ్వాసం పొందుకుంటున్నాం. సువార్త ద్వారా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14 వచనం నుంచి చదువుదాం. గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థులను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముకున్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడివాడన కాను. ఎలా అనగా, నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏమిటి దేవుని శక్తి? సువార్త. ఎవరికి? నశించుచున్న వారికి అది వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకది దేవుని శక్తి. సువార్త ఇదేంటండి? సువార్త ప్రకటించడం ఏంటి? ప్రజలు వినటం ఏంటి? పాపాలు ఒప్పుకోవటం ఏంటి? ఇది ఆశ్చర్యకరంగా ఉంది అని అవగాహన లేని వాళ్ళు వెర్రితనంగా చూడొచ్చు. నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడే వాళ్ళకి నిజమే. ఎంతోమంది గజ్జి దొంగలు యేసుక్రీస్తు వారిని అంగీకరించారు, సువార్త విన్నారు, వాళ్ళు దొంగతనం మానేశారు. ఎంతోమంది పాపానికి బానిసలైన వారు సువార్తను విన్నారు, పాపం నుంచి విడుదల పొందారు. ఎంతోమంది త్రాగుడుకు బానిసలైన వారు త్రాగుడు నుంచి విడుదల పొందారు. ఎంతోమంది విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు సువార్త విన్నారు, కుటుంబాలు కట్టుకున్నారు. ఇదేంటి? రక్షించబడుతున్న బిడ్డలు అంటారు, అది దేవుని శక్తి. ఆ సువార్త నన్ను పట్టుకుంది, ఆ సువార్త నా మనసు మార్చింది, ఆ సువార్త నా కుటుంబాన్ని కట్టింది, ఆ సువార్త ద్వారా నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. అది దేవుని శక్తి, అది దేవుని సందేశం. కనుక సువార్త క్రిస్మస్ దినాల్లో ఎంత బాధ్యతాయుతంగా ప్రకటించాలో మనకి ఇప్పుడు ఈ పండుగ దినాలు దేవుడిచ్చిన అవకాశం తీసుకోవటమే. సువార్త ప్రకటించడానికి ఈ పండుగను ఒక అవకాశంగా తీసుకోవటమే. ఇంకా దానికి తప్ప అంతకు మించింది ఏం లేదు. మంచి వస్త్రాలు, మంచి భోజనాలు చేయండి, అది కాదంటలేదు. దానికి మించిన పని ఒకటి ఉంది, అది ముఖ్యంగా పెట్టుకోండి. చాలాసార్లు క్రిస్మస్ అంటే కొంతమంది ఒంటి పండుగ, ఇంటి పండుగ, కంటి పండుగ, పంటి పండుగ అంటున్నారు. పండుగలు చేసుకోండి, సంతోషం. కానీ దానికి మించిన పండగ సువార్త ప్రకటన జరగాలి. సువార్త సందేశాలు ప్రజలకు అందించాలి. దాదాపు నెలకు ముందు నుంచే నేను క్రిస్మస్ సందేశాలు ప్రజలకు అందిస్తున్నాను. అవకాశం ఉన్న ప్రతి చోట దేవుని కొరకు సందేశాలు అందిస్తూ ఉన్నాం. దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను. అవకాశం ఉంటే డిసెంబర్ 12వ తారీఖు మార్కాపురంలో క్రిస్మస్ సందేశం అందిస్తాం. డిసెంబర్ 13వ తారీఖు పెరింపురంలో క్రిస్మస్ సందేశం అందిస్తాం. సమీపంలో ఆత్మీయ దేవుని బిడ్డలు రావచ్చు, మీరు వినొచ్చు, మీరు బలపరచబడచ్చు. నా వంతు ప్రయత్నం అనేక స్థలాల్లో జరుగుతున్నవి. దేవుని సేవకుడు మీతో చెప్తున్నాను, సువార్త దేవుని శక్తి.
నా జీవితంలో సువార్త దేవుని శక్తిగా పనిచేసింది. లేకపోతే నాకు నీ వద్దు, నీ పరలోకం వద్దని రాసుకున్నాను ప్రభుని గురించి. నేను సినిమా పిచ్చోడిని, సినిమా చూడకుండా బ్రతకలేను అనుకున్నాను. నిజంగా నేను నరకానికే పుట్టాను, నరకానికే వెళ్ళిపోతాను అనుకున్నాను. కానీ దేవుని మహాకృప, సువార్త యొక్క శక్తి నా పాపిష్టి జీవితాన్ని, నా చెడు స్నేహాలను, నా వ్యక్తిగత బలహీనతల నుంచి దేవుని సువార్త శక్తి నాలో పనిచేసి నా జీవితాన్ని మార్చింది. యవనస్తులారా వినండి, 21వ సంవత్సరంలో నేను యేసుక్రీస్తుకు సమర్పించుకున్నాను. 20వ సంవత్సరంలో నిండు యవ్వన ప్రాయంలో నా జీవితంలో సువార్త పనిచేసింది. చాలా మంది యవనస్తులు అనుకుంటారు, అన్న మాది చాలా చిన్న వయసు, లేకపోతే యవన వయసు, మాకు అయ్యేదేనది, మాకు కుదిరిద్దా ఈ భక్తి? ఎస్, నీకు కుదిరిద్ది. సువార్త దేవుని శక్తి ఒక యవనస్తుల్లోకి వెళ్తే ఆ యవనస్తుని దేవుని శక్తిగా మార్చేస్తుంది. సువార్త శక్తి నీలోకి వస్తే నువ్వు ఒక శక్తిమంతుడు అవుతావు. పాపం నుంచి విడుదల పొందుతావు, శాపం నుంచి విడుదల పొందుతావు. ఎంత గొప్ప రక్షణ పొందుకుంటావు, ఎంత గొప్ప విశ్వాసాన్ని పొందుకుంటావు, ఎంత గొప్ప శక్తిని పొందుకుంటావు. సువార్త అంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాదు సువార్త ద్వారా మరొక ప్రయోజనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. సమాధానపరుచు సువార్త. ఈ సువార్త మానవుడు దేవుడికి దూరమైపోయిన మానవుడు శాపగ్రస్తుడైపోయాడు. అయితే దేవుడు యేసుక్రీస్తుకి లోకానికి వచ్చాడు. ఆయన శిలువలో చనిపోయాడు. ఆయన మన పాపముల నిమిత్తము శిలువలో మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేవనెత్తబడ్డాడు. క్రీస్తు ద్వారా, క్రీస్తు మూలముగా దేవునికి దూరమైపోయిన మానవుడికి దేవునికి సమాధానం వచ్చేసింది. ఆ సమాధానపరుచు సువార్తను, ఆ సమాధానపరుచు పరిచర్యను మేము మీకు అందిస్తున్నాం. మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాం. దేవునితో ఇప్పుడు సమాధాన పడండి. బహుశా నేను అనుకుంటున్నాను, సువార్తే రాకపోతే, యేసుక్రీస్తు జన్మించకపోతే, లోకానికి రాకపోతే, యేసుక్రీస్తు సువార్తే ప్రకటించబడకపోతే, మానవుడే, దేవుడే మధ్య ఈ పాపము ఎంత గొప్ప అగాధమును చేసింది. ఇప్పుడు ఒక సంతోషకరమైన సువర్తమానము ఏంటి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందుకే సమాధానము దొరికింది. ఎవరికి? దేవునికి మానవునికి. దేవునికి మానవునికి సమాధానం ఎప్పుడు వచ్చిందో మానవునికి కూడా సమాధానం వచ్చేసింది. అందుకే రక్షించబడిన బిడ్డలకు క్షమాపణ కోరుతారు, రక్షించబడిన బిడ్డలకు క్షమిస్తారు. రక్షించబడిన బిడ్డలు కీడును మనసులో ఉంచుకోరు. రక్షించబడిన బిడ్డలు ప్రభువా మీరు పాపం వీరి మీద మోపకమని తమను చంపుతున్న వాడిని చూచి కూడా ప్రార్థన చేస్తున్నారు. సమాధానపరుచు పరిచర్య సువార్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సువార్త ప్రకటించడం ద్వారా దేవుని వద్దకు మానవుడు కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళవచ్చు. ఇదొక సమాధానం. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ చాలామంది బ్రదర్ మేము ఒంటరిగా ఉన్నాం, మాకెవరు లేరు, దేవుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడి ప్రేమ కూడా మాకు దూరం అయిపోయింది, మాకేదో శాపం వచ్చింది, మా పాప మీద మాకు తగిలినట్టుంది, లేకపోతే ఏదో నష్టం జరుగుతుంది, మాకేం అర్థం కావట్లేదు, మాకెవరు లేరయ్యా అనే ఒక దుఃఖకరమైన బాధాకరమైన
విపత్కరమైన పరిస్థితుల్లో నీవు ఉంటే నీకు ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఒకవేళ భూమి మీద నీకు ఎవరో లేకపోవచ్చు, భూమి మీద నీకు ఎవరి ప్రోత్సాహమో లేకపోవచ్చు, ఈ భూమి మీద నిన్ను ఎవరో అర్థం చేసుకునే హక్కును చేర్చుకోకపోవచ్చు, నువ్వు పేదవాడవని, నువ్వు వంచవాడవని, నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నావని ఒకవేళ సమాజము నిన్ను త్రోసివేయవచ్చు. కానీ ఇదొక శుభవార్త ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు మానవుని కొరకు యేసుక్రీస్తు ద్వారా ఎదురు చూస్తూ ఉన్నాడు. మానవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు చేసిన ఆ గొప్ప త్యాగము యాగమును బట్టి దేవునితో సమాధాన పడవచ్చు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి స్తోత్రం. నువ్విచ్చిన సమాధానము నశించిపోతున్న మా జీవితాలను, ఓ వంచివారమై, శాపగ్రస్తులమై, పాపానికి బానిసలమై, నశించిపోతూ దిక్కులేని స్థితిలో, గురిలేని స్థితిలో జీవిస్తున్న మా జీవితాలను యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడం ద్వారా, ఈ క్రిస్మస్ సందేశాల ద్వారా మానవునితో నీవు సమాధాన పడుచున్న విధానముకే స్తోత్రాలు అని మనం ఎంతో దేవుణ్ణి ఆరాధించాలి. దట్ ఈస్ ద క్రిస్మస్. అదే క్రిస్మస్ అంటే, క్రిస్మస్ ఆరాధన అంటే అదే, క్రిస్మస్ పండుగ అంటే అది. మానవుడు దేవుడిని కలుసుకోవటమే. పాడైపోతున్న, పతనమైపోతున్న, విడిపోయిన, చెడిపోయిన, పతనమైపోతున్న ప్రతి మనిషి దేవుని దగ్గరికి, ఆయన కృపాసనం దగ్గరికి ప్రభువు యేసుక్రీస్తు వారిని బట్టి వెళ్ళటమే. నేను ప్రభువుని తెలుసుకోకమునుపు నా జీవితం, నా చదువు ఒక మాట చెప్పంటే పాడైపోయింది. నేను ఇంటర్ అయిపోయేటప్పటికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది. గుంటూరు ఏసీ కాలేజీలో బీఎస్సీకి జాయిన్ అవుతున్నాను. బీఎస్సీ జాయిన్ అవడానికి అప్లికేషన్ పెట్టాను. నా అప్లికేషన్ చూసిన వారు నన్ను ప్రిన్సిపాల్ రూమ్కి పంపించారు. ప్రిన్సిపాల్ నా అప్లికేషన్ నన్ను చూశాడు. ఇంటర్మీడియట్ ఎప్పుడో అయిపోవాల్సింది, 6 సంవత్సరాలు పట్టింది. బీఎస్సీకి వెళ్ళేటప్పటికి చాలా వయసు పెరిగిపోయింది. ఇంకా ఆయన చూసి, బాబు నీకు సీట్ ఇవ్వటం కుదరదయ్యా, నీకు సీట్ రాదు అన్నాడు. నేను ఇవ్వలేను, నీకు సీట్ మా కాలేజీలో నీకు సీట్ ఇవ్వను అన్నాడు. ఇంక నేనేం చేసేది ఏం లేదు. ఇక నాకు చాలా నిరాశ. అప్పుడు చదువుకోవాలని ఆశ వచ్చింది, లైఫ్ అంటే కొంచెం అర్థమైంది. కానీ ఆయన కాలేజీలో సీట్ ఇవ్వను అన్నాడు నాకు. నేను గుంటూరు ఏసీ కాలేజీలో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మా యొక్క చిన్నాన్నగారు కూరాకుల డేవిడ్ నిరీక్షరావు గారు అప్పుడు ఉన్నారు అక్కడ. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇట్లా చెప్పిన, చిన్నాన్న నాకు ప్రిన్సిపాల్ గారు సీట్ ఇవ్వనన్నారు, కాలేజ్ సీట్ ఇవ్వనన్నారు, మరి నా పరిస్థితి, నాకు ఎలా చేయాలి, ఎలా చదువుకోవాలి అని నేను అడిగినప్పుడు ఆయన సరే నేను చెప్తాను లేరారా అని నా అప్లికేషన్ నన్ను తీసుకొని ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి వెళ్ళాం. ప్రిన్సిపాల్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాం. ఆ ప్రిన్సిపాల్ గారు, ఏ సార్ మీరు వచ్చారన్నాడు. నా వైపు చూసి, మా అన్నయ్య కుమారుడండి, ఈ అబ్బాయికి బీఎస్సీ సీట్ కొరకు వచ్చాడు, ఈ అబ్బాయికి సీట్ ఇవ్వండి అని అడిగాడు. అంటే నాకల్లా చూసి, ఈ అబ్బాయికి సీట్ ఎక్కడ ఇస్తామంటే, ఆ పిల్లడికి అది చూసావా మేసాలు చూడు ఎంత లావునావు. అప్పుడు బాగా మేసాలు కూడా బాగా ముదిరిపోయినాయి. ఇంటర్ అయిపోయి డిగ్రీకి వెళ్ళేటప్పటికి ఎంత లావునండి నా మేసాలు. ఇంకా సేవలోకి వచ్చినాక మేసాలతో పని లేదని తీసేసాం, రోషం లేని మేసం ఎందుకు లేని. ఇంకా ఆయన చూసి, నా మేసాలు చూసి నాకు సీట్ ఇవ్వను అన్నాడు. ఆయన మా చిన్న నవ్వుతో మాట చెప్పాడు, మా వాడికి మేసాలే కానీ అంత మేసాల్లో ఏం లేదులేండి, మీరు సీట్ ఇచ్చేసేయండి, మా కోసం మమ్మల్ని బట్టి సీట్ ఇవ్వండి అన్నాడు. నాకు అనిపించింది, ఒక కాలేజీ సీట్ ఇవ్వటానికి నేను యోగ్యుడిని కాను. మా ప్రిన్సిపల్ గారు నా సీట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అబ్బాయి యోగ్యుడు కాదు, అబ్బాయి ఇప్పటికీ ముదిరిపోయాడు, అబ్బాయి పని చదవలేడు, చదువురాదు. కానీ ఒక మధ్యవర్తిగా మా చిన్నాన్నగారు ఆ కాలేజీలో పనిచేయటం ద్వారా ప్రిన్సిపాల్ గారితో ఉన్న సంబంధాన్ని బట్టి, వాళ్ళకు ఉన్న సహవాసాన్ని బట్టి ఆయన మాటను గౌరవించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. అయితే బీఎస్సీ కంప్లీట్ కాకముందే ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుని సేవకునిగా, సువార్థికునిగా, అనేక సంఘాలకు స్థాపకునిగా, అనేక మందికి సువార్త ప్రకటించేవారికి ఒక ఉన్నతమైన సీట్ ఆయన నాకు ఇచ్చాడు. దీనికి ఎవరి రికమెండేషన్ లేదు, డైరెక్ట్గా ప్రభువు యేసుక్రీస్తు వారే ఆయన చేసిన బలియాగాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశం. ప్రియ దేవుని బిడ్డ, నీతో ఒక మాట చెప్తున్నాను, నీకు కూడా ఇదే శుభవార్త.
యేసుక్రీస్తు వారి దగ్గరికి రా, సమాధానపడు. శాంతి లేదా, సమాధానం లేదా? ప్రభు యేసుక్రీస్తు, ప్రభు నా పాపాలు క్షమించయ్యా, ఈ క్రిస్మస్ దినాల్లో నేను నీ బిడ్డగా మారతానయ్యా అని రక్షణ పొందండి. రక్షించబడిన వాళ్ళు ప్రభువుకు సేవ చేయండి, సువార్త ప్రకటించండి, ప్రజల్ని దేవునితో ప్రజల్ని సమకూర్చండి, సమాధానపరచండి. అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను ప్రేమతో తెలియచేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏదైనా ప్రార్థన అంశాలు ఉంటే మాకు తప్పక తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు నీకు వందనాలు. ఈ బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రతి ఒక్కరికి సువార్త భారం పెట్టమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అవకాశం ఉంటే ఈ యొక్క కార్యక్రమాలను ఇతరులకు పరిచయం చేయండి. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. సువార్త ప్రకటించడానికి ఈ కార్యక్రమాలని ప్రోత్సహిస్తారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవా